నాకు తెలదు కానీ ఏంటి ఏం సినిమారా ఇది? నరసింహనాయుడు. నవరాత్రి దొరకలేదా? లేదు, ఇదే ఉంది. లేచి ఇంటికెళ్ళు. పోన్లే, సావిత్రి లేకపోతేనేమి, సిమ్రాన్నైనా చూసిపోతాను. ఆహా, ఆ తరం నుంచి ఈ తరం వరకు చూసి ఎంజాయ్ చేస్తున్నావు మాట. ఏ అనిత ఇక్కడ స్టార్ట్ చేసి చాలాసేపు అయిందా? ఇంకా లేదు. ఏ పిక్చర్ వేశారు? నరసింహనాయుడు ఫుల్గా చూస్తారా? లేదు, కాసేపు చూసి వెళ్తాను. ఎగ్జామ్స్ ఆర్ స్టార్టింగ్. ఎంత పిక్చర్ అయిపోయింది? నెట్ అదే. హీరో క్యూట్ గా ఉన్నాడు కదా. నెట్టకే ఎందుకు ఊరికే కదులుతా? ఏంట్రా ఫోన్ చేయవా? ఎక్కడికి వెళ్తున్నావురా? పాలు తీసుకురావడానికి. I love you. Raj, betting Raj. आदमी कम, रिस्क ज्यादा. बेबी, दूध में चावल मिले तो खीर कहते हैं, और तुम जैसा प्रेमी मिले तो तकदीर कहते हैं. I love you. Bye. See you tomorrow. Sure. చూసావా నేను పడేయడం ఎంత ఈజీను.
లెటర్ అయింది, ఫ్లవర్ అయింది, లవ్ నాకు దగ్గర అయింది. తెలివిగా లెటర్ ఇవ్వడం, మా నాన్న ఇంట్లో లేడని తెలుసుకుని వచ్చి ఫ్లవర్ ఇవ్వడం టచ్ అవ్వలా. చా, ఒకసారి లెఫ్ట్ ఇండికేటర్ వేసుకో. కండ తక్కువ, కట్టింగ్ ఎక్కువ. ఈసారి నేను నీ దగ్గర రావడం కాదు, నిన్నే నాతో తీసుకెళ్తా. 1-2 గంటలు కాదు, రోజంతా తీసుకెళ్తా. నీ జీవితంలోంచి నీకే ఒక రోజుని జ్ఞాపకంగా ఇస్తా. ఇంపాసిబుల్. బయట చూసావుగా, సెక్యూరిటీ డబుల్ అయింది. చూడు డాక్టర్ పాప, ఒక్కసారి మనం డిసైడ్ అయ్యాక బందోబస్తు పెరిగినా, బందూకులు పెరిగినా భయపడే క్యారెక్టర్ కాదు నాది. నీ సెక్యూరిటీ మధ్య నుంచే తీసుకెళ్తా. అందరూ చూస్తుండగా ఎవ్వరికి ఏమాత్రం డౌట్ రాకుండా తిరిగి నేను మీ ఇంట్లోనే డ్రాప్ చేస్తా. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంది నీ లవ్ ట్రాక్. ఈసారి నువ్వెవరినైనా కొట్టొచ్చు, ఎవరైనా నిన్ను కొట్టొచ్చు. ఆ తర్వాత నువ్వు బ్రతికుంటే ఆలోచిద్దాం. ఓస్ నా పాండ్స్ పౌడర్ డబ్బా, ఐ లవ్ యూ చెప్పడానికి రెడీగా ఉండు. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. హలో, హలో, పొద్దు నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నాను, ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది? అదో పెద్ద స్టోరీ, తర్వాత చెప్తాను. తర్వాత కాదు, ఇప్పుడు నేను నీ దగ్గరికి వస్తున్నాను, మనం కలవాలంతే. నో వద్దు, ఈ టైం నా రిస్క్ వద్దు. చూడు చేతు, నువ్వు చెప్పిన 3 టెస్టులు అయిపోయినాయి. ఇప్పుడు ఆ మాట చెప్తే వినాలని ఉంది. ప్రేమించిన విషయం టెన్షన్లోనో ప్రెషర్లోనో చెప్పేది కాదు. December 31st నైట్ నేను డాన్స్ స్కూల్ దగ్గరికి వస్తాను. రాత్రి 12 గంటలకి ప్రపంచమంతా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ ఉంటారు. సరిగ్గా అదే టైంకి నేను నీకు ఐ లవ్ యూ చెప్పి నీతో కొత్త జీవితానికి వెల్కమ్ చెప్తాను. ఆ క్షణాల కోసం ఈ క్షణం నుంచి వెయిట్ చేస్తా. బాయ్. శివ, శివ, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇంతకు ముందెప్పుడు నా లైఫ్లో నేను ఇంత సంతోషంగా ఉన్నది లేదు. ఐ లవ్ యూ శివ. నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ షర్ట్ లేవు. బాగుంది కదా? ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. నీకు నచ్చిందా? పేరు కవిత. అమ్మాయి సెలెక్ట్ చేసింది. మందు కొట్టి పొట్ట చూడు, 6 ప్యాక్ బదులు ఫ్యామిలీ ప్యాకే ఉంది. బీరు. కవిత గ్రామంలో పెరిగిన అమ్మాయి, +2 వరకే చదువుకుంది. కానీ నాకోకే. నా గురించి నీకు బాగా తెలుసు కదా, బాగా చదువుకున్న అమ్మాయిలంటేనే నాకు అలర్జీ. ఎప్పుడు చూసినా రూల్స్ మాట్లాడుతూ ప్రశ్నలు వేస్తూ లోటా అని. కానీ తన అలా కాదు. బావా బావా అని ఎప్పుడు నాతోనే జాలిగా తిరుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా నాతోనే వస్తుంది. సూపర్గా వంట చేసి పెడుతుంది. నో టెన్షన్. ఏదో ఒక పండుగ వస్తే మా మామయ్య ఇంటికి, ఏంటి శక్తి, కూర్చో, ఏమైంది? కంటెడైన్. ఏం లేదు,
మనకెలాగో నిన్న నైట్ అంతా అయిపోయింది కదా, అందుకే ఇవాళ ఓకే చెప్దాం అనుకుంటున్నాను. ఆలోచన చూసా, నేను ఎన్నాళ్ళను ఒంటరిగా ఉంటాను, పిచ్చ బోర్ కొడుతోంది శక్తి. ఇక నుంచి చూడు లైఫ్ ఎంత జాలీగా ఉంటుందో. 50 సెవెన్లు నగలేస్తారంట, 5 ఎకరాలు పొలం ఇస్తారంట, బుల్లెట్ ఇస్తారంట, సొంత ఇల్లు కూడా. ఇంకేం కావాలి? పెళ్ళవగానే ఓ 10 నెలల్లో 12 బిడ్డను కనిచేస్తే ఇంకో 10 సెవెన్లు లాగొచ్చు కదా. కానీ శక్తి, నీకు నచ్చితే మాత్రమే ఓకే ఏంటి, సరేనా? లేదంటే వద్దు, రిజెక్ట్ చేసేద్దాం, వేరే అమ్మాయిని చూద్దాం. నువ్వు చూసి ఓకే చెప్తేనే తర్వాత స్టెప్ ఏంటి, ఓకేనా? ఏయ్ శక్తి, ఏయ్ శక్తి, శక్తి నేను ఏయ్ ఎందుకు సూట్ కేసు? అనవసరంగా టెన్షన్ అవుతావేంటి? అమ్మాయిని మార్చేద్దాం. నేను అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? శక్తి, ఏంటి శక్తి టెన్షన్ అయ్యావా? ఏయ్ ఊరికే జోక్ చేశాను. అదెలా శక్తి, నిన్ను వదిలేసి ఇంకొక అమ్మాయిని? ఆలోచించవా? సరే వదిలే. ఏయ్ సారీ శక్తి. ఏయ్ ఇప్పుడు ఏమైపోయిందని ఇంట్లోంచి వెళ్ళిపోతున్నావు? నేను ఊరికే అన్నాను బంగారం. ఏ శక్తి, ఇప్పుడు ఎందుకు ఇంత చిన్న విషయానికి ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు? ఏది చిన్న విషయం? ఏది చిన్న విషయం? ఇప్పుడు నువ్వు చేసింది చిన్న విషయమా? దీనికి నేను రియాక్ట్ అవ్వకపోతే నేను అసలు మనిషినే కాదు. అంతా నా కర్మ. ఎలాంటి విషయాల్లో ఆటలాడాలో నీకు అసలు బొత్తిగా తెలీదా? ప్రతిదీ కేర్లెస్ గానే తీసుకుంటావా? మా నాన్న, నా ఫ్యామిలీ అందరికంటే నువ్వే ముఖ్యం అనుకుని నిన్ను నమ్మి వచ్చాను చూడు. నాది బుద్ధి తక్కువ. నువ్వు నాకు డబ్బులు మాత్రమేరా ఇవ్వలేదు. అదే నువ్వు డబ్బులు ఇచ్చి ఈ మాటగానే అనుంటే ఆ పేరే వేరు. చచ్చిపోవాలనుంది. ఆపు. ఊరుకుంటే మాట్లాడుతూనే ఉన్నా. జోక్ చేశానని చెప్తున్నానుగా. అయినా సారీ కూడా చెప్పాను కదా. ఊరికే నోటికొచ్చి మాట్లాడుతున్నావు. మొన్నటికి మొన్న నీ బర్త్డే అని అబద్ధం చెప్పి మొత్తం ఫ్యామిలీ నన్ను చూసి నవ్వారు. నాకెంత ఇన్సల్టింగ్ గా ఉన్నట్టుంది. అది మాత్రమేనా, తాగేసి వచ్చి మా ఆఫీస్ లో గొడవ చేశావు. నిన్న ఆ గుడికి ఈ గుడికి తిప్పించావు. ఇప్పుడు ఇది ప్రమాణం పూర్తిగా నేను నీతో ఉండలేను. ఏంటి, నాతో ఉండలేవా? ఒక్కొక్కడు చెప్పా పెట్టుకున్న 5-6 అమ్మాయిలతో కాపురాలు చేస్తున్నాడు. నేనేదో తమాషాకు ఒక అమ్మాయి ఫోటో చూసి తన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పాను. దానికి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? ఏమా, ఇది నీకే ఓవర్గా అనిపించట్లా? నాకలా లేదు, కానీ నేను నీతో ఒక్క క్షణం కూడా మనశ్శాంతిగా ఉండలేను. ఇప్పుడు అంటున్నాను, నిన్న నీతో బెడ్లో ఉన్నందుకు నేను ఒక్క సెకండ్ కూడా బాధపడడం లేదు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ నువ్వు దాన్నే అలుసుగా తీసుకుని నన్ను నీచంగా ఎగతాళి చేస్తున్నావు చూడు. రేపు మనకి ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఈ బిడ్డ నిజంగా మన ఇద్దరికే పుట్టిందా అని అడిగి ఊరికే ఎగతాళికి అన్నానని సారీ చెప్పేస్తావు. ఆ పరిస్థితే నాకు వచ్చిందనుకో, నిజంగా నేను ప్రాణాలతో ఉండను. ఆ క్షణమే చచ్చిపోతాను. ఎందుకు చిన్న విషయాన్ని సీరియస్ చేస్తున్నావు నువ్వు? అవునరా, నేను చిన్న చిన్న విషయాల్ని సీరియస్ గా తీసుకుంటాను. నువ్వు ఏ విషయాన్ని కూడా సీరియస్ గా తీసుకోవు. నీకు ప్రతి విషయము ఎగతాళే. అదేరా మన మధ్య ఉన్న ప్రాబ్లం. సరే, చివరికి నీ ఉద్దేశం ఏంటి? నీలాంటి వాడితో నేను బతకలేను. నేను చివరి దాకా మా నాన్నతోనే ఉంటాను. ఆ రోజైతే వైన్ షాప్ లో బిల్డప్ ఇచ్చావు. నన్ను పూర్తిగా అర్థం చేసుకుంది నువ్వే. నువ్వు లేకుండా నేను బతకలేను, చివరి వరకు నీతోనే ఉంటాను అని. అవన్నీ ఏమైనా ఇప్పుడు? అవును చెప్పాను. నా గురించి పూర్తిగా అర్థం చేసుకున్న నువ్వే ఈ మాట అంటున్నావు చూడు. అదే భరించలేకపోతున్నాను. గుడ్ బై. ఏ శక్తి, శక్తి నేను చెప్పేది విను ప్లీజ్. శక్తి, ఎక్కడికి వెళ్తున్నావు? ఏ శక్తి, శక్తి ప్లీజ్ నేను చెప్పేది విను. శక్తి, ఏ ఆగు శక్తి. ఏ లాక్ చేసి ఎక్కడికి వెళ్తున్నావు? ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే. మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే.